రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కాదు, ముందు నుంచే రవాణా శాఖ అప్రమత్తంగా ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించే అంశంపైన రవాణా శాఖ ముందుకెళ్తోందంటున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో రవాణా శాఖ అప్రమత్తమైంది. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, క్షేత్రస్థాయి సిబ్బందితో ఏ విధంగా సమన్వయం చేసుకుంటుంది, దానిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ ఉన్నారు మనతో పాటు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ వరుస ప్రమాదాల నేపథ్యంలో రవాణా శాఖ ఎట్లా అప్రమత్తమైంది, ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఈరోజు రోడ్డు ప్రమాదాలకు ముఖ్యమైనటువంటి ఎన్నో కారణాల్లో అతివేగంతో కూడినటువంటి డ్రైవర్ వాహనాన్ని నడపడం కూడా ముఖ్యమైన కారణము. అంతేకాకుండా వాహనం కండిషన్ కూడా సరిగా లేకపోవడము, రోడ్డు కండిషన్ సరిగా లేకపోవడం, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతుండడం వల్ల ఖచ్చితంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అటు రవాణా శాఖ, ఆర్ఎండ్బి, నేషనల్ హైవేసు, పోలీస్ డిపార్ట్మెంటు అన్ని శాఖలు కూడా ఖచ్చితంగా అప్రమత్తమై ముఖ్యంగా గౌరవ మంత్రి గారి పొన్నం ప్రభాకర్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ సంవత్సరం మొత్తము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్సు, చిల్డ్రన్స్ పాఠశాల నుంచే పిల్లలకు ఒక రోడ్ సేఫ్టీపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో రోడ్ సేఫ్టీ చిల్డ్రన్ పార్కులను ఏర్పాటు చేయడము, పాఠ్యాంశాల్లో కూడా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడము, జనవరి మొత్తము రోడ్ సేఫ్టీ మంత్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం కూడా జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడే రవాణా శాఖ హడావుడి చేస్తుంది, ఆ తర్వాత వదిలేస్తుంది అనే ఆరోపణలు చాలా వరకు వస్తున్నాయి. మొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మీరు చెప్పినట్లే మీరు హడావుడి చేయకండి, రెగ్యులర్గా దీనికి సంబంధించినటువంటి తనిఖీలు అనేవి నిరంతరం కొనసాగాలని అన్నారు. దీని మీద మీరేమంటారు? ఇది వాస్తవం కాదు. ఏదైతే హడావుడి ప్రమాదాలు జరిగినప్పుడు అన్నది వాస్తవం కాదు. ఎందుకంటే గణాంకాలను పరిశీలిస్తే జనవరి 2025 నుంచి ఈరోజు నిన్నటి వరకు కూడా దాదాపు 1,15,000 వాహనాలపై కేసులు నమోదు చేసి సీజ్ చేసి జరిమానా విధించడంతో పాటు వాటికి సంబంధించినటువంటి వాహనదారులకు కూడా అవసరమైన చోట నోటీసులు జారీ చేయడం జరిగింది. దాదాపు దాంట్లో 6,000 వరకు ఒక ఓవర్ రోడ్డుకు సంబంధించిన వాహనాలపై కేసులు నమోదు చేస్తే దాదాపు 8,000 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఎన్ఫోర్స్మెంట్ అన్నది, తనిఖీలు అన్నది, వాహన తనిఖీలు అన్నది ఒక నిరంతర ప్రక్రియ. కానీ ఇక్కడ ఒక సమగ్రమైనటువంటి ఒక విశాలమైనటువంటి సమగ్రమైనటువంటి ప్రణాళిక అనేది అవసరము. ఎందుకంటే ఓవర్లోడ్ అనేది మైనింగ్ కావచ్చు, మైనింగ్కి సంబంధించినటువంటి ఏదైతే క్వారీస్ ఉన్నాయో ఆ రీచెస్, శాండ్ రీచెస్ కావచ్చు, తర్వాత క్వారీస్ కావచ్చు, అక్కడ నుంచే ఆరిజినేటింగ్ పాయింట్ అనేది మొదలవుతుంది. కాబట్టి మేము మైనింగ్ శాఖతో కూడా సమన్వయం చేసుకొని అక్కడనే ఓవర్లోడ్ వేయకుండా మేము అదుపులో అడ్డుకట్ట వేయడానికి కూడా మేము మైనింగ్ శాఖతో కూడా మేము సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరుగుతుంది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు కావచ్చు, లేకుంటే గాయాల పాలైన వాళ్ళకు కావచ్చు, తక్షణ సాయం అందించడంలో భాగంగా రవాణా శాఖ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి వాళ్లకు ఆర్థిక సాయం అందించే ప్రణాళిక ఉంది. దానికి సంబంధించి మీరు ప్రజలకు ఎటువంటి అవగాహన కల్పించబోతున్నారు, ఎట్లా ముందుకెళ్తారు దీని మీద? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము, సంబంధిత జిల్లా కలెక్టరు ఈ క్షతగాత్రులకు కావచ్చు, మరణించిన వారికి కావచ్చు ఆ సహాయము, వాటికి సంబంధించిన కార్యక్రమాలు చేపడతా ఉంటారు. దాంట్లో రవాణా శాఖ పాత్ర అనేది పరిమితము. కానీ గుడ్ సమారిటన్ అన్న ఒక ఏదైతే ఒక స్కీమ్ అయితే ఉందో, అంటే ఇమ్మీడియట్గా రోడ్డు యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఎవరైతే ప్రమాదంలో మరణించిన వారిని, ప్రమాదం బారిన పడిన వారిని హాస్పిటల్కి తీసుకొచ్చిన వాళ్లకు గుడ్ సమారిటన్ పేరు మీద కొంత నగదు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ద్వారా ప్రవేశపెట్టబడింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది. అది కూడా అతి త్వరలో అమల్లోకి వస్తుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వము క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అనేది కూడా ఒక స్కీమ్ని ప్రవేశపెట్టింది. దానికి సంబంధించి కూడా ఒక రూపకల్పన జరుగుతుంది. అంటే దాదాపు ఒక యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఒక అమౌంట్ వరకు 7 వారం రోజులు వరకు
దాదాపు కొంచెం అమౌంట్ వరకు కూడా మనకు అందించడం జరుగుతుంది. అది కూడా అతి త్వరలో రూపకల్పన అనేది కార్యాచరణ రాబోతుంది. కాబట్టి ఏది ఏమైనా కూడా దురదృష్టకరమైనది ఏంటంటే ఏ పాపం తెలియని ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన అంటే రోడ్ సేఫ్టీ ఎంతో అవగాహన ఉన్నవాళ్ళు కూడా వాటితో సంబంధం లేకుండా కూడా మరణించడం జరుగుతుంది. కాబట్టి అటు దాని కారకులు కూడా మన పౌరులే. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు, అటు డ్రైవర్ కావచ్చు, లారీ యజమాని కావచ్చు, ఇటు అన్ని శాఖల డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా మనం బాధ్యత వహించాలి. అన్నిటి ముఖ్యంగా ఈ సందర్భంగా ఏంటంటే ఆటో రిక్షాలో కూడా పాఠశాల విద్యార్థులను మారుమూలలో రంగారెడ్డి జిల్లా కావచ్చు, మహబూబ్నగర్ జిల్లా, దాదాపు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి నుంచి ఆటో రిక్షాలో ఈవెన్ హైదరాబాద్లో కూడా మనం చూస్తూ ఉంటాము. ఆటో రిక్షాల బట్టి విద్యార్థులను పరిమితికి మించి మన విద్యార్థులను తీసుకెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆటో రిక్షా అనే చిన్న వాహనము, ఆటో రిక్షా డ్రైవరు చిన్న డ్రైవర్ అని చెప్పేసి మనం ఉపేక్షించిన పరిస్థితి ఏర్పడితే ఆటో రిక్షా బోల్తా పాటి కూడా ఎంతోమంది విద్యార్థులు కూడా ముందు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా నా విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీ యొక్క పిల్లలను ఖచ్చితంగా పరిమితికి కూడినటువంటి ఆటో రిక్షాలని మీరు పంపించండి. ఓవర్లోడ్తో కూడినటువంటి ఆటో రిక్షాలో మీరు పంపించి ప్రమాదం జరిగిన వెంటనే మళ్ళీ ఆయా శాఖలను బాధ్యులు చేయడం సమంజసం కాదు. కాబట్టి ప్రతి తల్లిదండ్రి కూడా ప్రతి వ్యక్తి కూడా దీనిలో బాధ్యత అనేది ఈ ప్రమాదాల నివారణలో బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ పక్క ప్రణాళికతో ముందుకెళ్తుందని జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ అంటున్నారు. ముఖ్యంగా ఓవర్లోడ్తో వెళ్ళేటువంటి వాహనాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నటువంటి వాహనాలు రోడ్డెక్కితే వాటికి ఖచ్చితంగా పెనాల్టీ విధిస్తామంటున్నారు. దీంతో పాటు ప్రజల్లో కూడా అవగాహన రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా రవాణా శాఖ తీసుకుంటుందని ఆయన అంటున్నారు. కెమెరామెన్ సురేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.